గైస్, ఇమాన్యుల్ రీతును ఎందుకు నామినేట్ చేసిండ్రో నిజంగా నేను ప్రాబ్లమ్ టాస్క్ సరిగా ఆడట్లేదన్న. మొత్తం బిగ్ బాస్ హౌస్ లో సీజన్ 9 లో అసలు ఆడంది సంజన. మరి సంజన నామినేట్ చేయకుండా రీతును ఎందుకు నామినేట్ చేసిండో? ఫస్ట్ టాస్క్ ఆడే విషయంలో కన్ఫ్యూజన్ అన్నాడు. సో ఆడే విషయంలో కన్ఫ్యూజన్ ఉంటే మళ్ళీ క్వశ్చన్ ఆల్రెడీ చేసేసరికి లేదు లేదు సంచాలక్గా అని చెప్పేసి సంచాలక్గా ఫెయిల్ అయినా అందుకే నామినేట్ చేస్తున్నాను అన్నాడు. బేసిక్ గా ఇమాన్యుల్ కి ఇక్కడ ఛాన్సే లేదు. అసలు తనజ నామినేట్ చేయాలనుకుంటే తనజ నామినేట్ చేయడానికి కెప్టెన్ అయింది కాబట్టి తనజ నామినేట్ చేయలేడు. అండ్ వేరే వాళ్ళని కళ్యాణ్ని వేరే వాళ్ళని ఎవరిని నామినేట్ చేసినా గట్టిగా ఎలివేషన్ ఇస్తారు. అందుకని ఈ రోజు ఇమాన్యుల్ రీతు నామినేట్ చేసిన. ఎందుకంటే రీతు పెద్దగా ఎలివేషన్ ఇవ్వదు. తనకి ఏదో అన్యాయం జరిగితే వాళ్ళ పాపన వాళ్ళు పోతారు అన్నట్టు పెద్ద లైట్ తీసుకుని వదిలేస్తుంది, కానీ పెద్ద ఎలివేషన్ ఇవ్వదు. తనకి ఏదైనా అన్యాయం జరిగితే జస్ట్ టాస్క్ వరకే మాట్లాడతా, కానీ ఒక ఇమాన్యుల్ ఇచ్చినట్టు, ఒక తనుజ ఇచ్చినట్టు, కళ్యాణ్ ఇచ్చినట్టు ఎక్కడ కూడా చేయదు. కాబట్టి ఈ రోజు రెండు నామినేషన్స్ చేసిన రెండు కూడా వరస్ట్ నామినేషన్స్ అని నేను అంటాను. మీకేమనిపించిందో కామెంట్ చేయండి.